everyone, welcome back to my channel. I hope in Germany. So guys, ఈ వీడియో చాలా స్పెషల్. అఫ్ కోర్స్ చాలా స్పెషల్, కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది లిటరలీ. ఎందుకంటే మేము ఒక ట్రిప్కి వెళ్తున్నాము, కానీ మేము ఎక్కడికి వెళ్తున్నాము అనేది నాకు తెలియదు. నాకు కంప్లీట్లీ సర్ప్రైజ్ ట్రిప్ ఇది. నాకు సర్ప్రైజ్ అనేది పక్కన పెడితే దానికి ఎగ్జైటింగ్గా ఉంది, కానీ ఎప్పుడు ఒక ప్లేస్ పోతున్నామంటే దానికి తగ్గట్టు డ్రెస్ వేసుకోవడం అలా చేస్తాం కదా. అలాంటిది నాకు ప్రస్తుతానికి ఏం ఐడియా లేదు. లైక్ దానికి మా ఆయన నాకు ఇచ్చిన హింట్లు ఏంటి తెలుసా? మనం కొండలు ఉండే ప్లేస్కి వెళ్తున్నాము, దాని తర్వాత చాలా కలర్ఫుల్గా ఉంటుంది, దాని తర్వాత వచ్చి ఇంకొకటి చెప్పాడు, వాటర్ ఉంటాయి లైక్ బీచ్ కైండ్ ఆఫ్. సో ఇట్లా చిన్న 3 హింట్లు ఇచ్చాడు అంతే, అంతకు మించి ఇంకేం చెప్పలేదు. అండ్ టెంపరేచర్ ఎంత ఉంటుంది దాన్ని బట్టి నువ్వు ఎలాంటి బట్టలు తీసుకోవాలి. ఐ మీన్ ఎలాంటి బట్టలు అంటే మరీ వింటర్ కైండ్ ఆఫ్ స్టఫ్ ఏం లేకుండా, సమ్మర్లో ఓకే 20 degrees అంటే వీ కెన్ మేనేజ్ అలాంటివి, ఓకేనా? అంతవరకే నాకు హింట్లు ఇచ్చాడు. సో నేను తిప్పలు పడుతున్నాను. సో ఇది వేసుకోవాలా ఏంటి, ఏం వేసుకోవాలి ఏంటి అని చెప్పి. అండ్ ఒక్కదానికి 2 పేర్స్ ఎత్తుకున్నాను. అంటే ఒకటి ఎత్తుకునే, అంటే మనకు ప్లేస్ తెలిస్తే ఇదే వేసుకోవాలి అన్నప్పుడు అదొక్కటే ఎత్తుకుంటాం కదా. అట్లా కాకుండా లేదు, అక్కడ వెళ్ళి చూసిన తర్వాత దాని తర్వాత ఇది కాకపోతే ఇది అన్నట్టు ఒక 2. ఫర్ ద ఫస్ట్ టైం మేము ఈసారి ఫ్లైట్లో వెళ్ళిపోతున్నాము. ఈ ట్రిప్ ఫ్లైట్లో వెళ్ళబోతున్నాము. అది యూరప్లో ఫస్ట్ ఫ్లైట్ నాది. సో చాలా ఎగ్జైటెడ్గా ఉంది, కానీ సేమ్ ఇది నా ప్రాబ్లం. అండ్ దట్టు చాలా కూడా ఎత్తుకోబోలేము బట్టలు. మేము ముందు కార్లో ట్రిప్కి వెళ్ళేటి, ఎక్కడికైనా ఏ కంట్రీకైనా కార్లో వెళ్ళేటప్పుడు కానీ అట్లా వెళ్ళేటప్పుడు అయితే నేను ఇంకా కొంచెం ఎక్స్ట్రా కానీ నాకు ఒక్కొక్క దానికి ఒక షూలు కానీ అట్లా ఎత్తుకోబోయేదాన్ని. బట్ నా ఫ్లైట్లో వెళ్ళాలి, జస్ట్ క్యాబిన్ లగేజ్ మాత్రమే ఉంటుంది, అంతకు మించి ఎక్కువ ఏముండదు. సో చాలా లిమిటెడ్గా ఎత్తుకోవాలి. కానీ ఐ హోప్ రేపు వెళ్ళే ప్లేస్కి వాట్ ఎవర్ ద ప్లేస్, ఆ ప్లేస్కి కొంచెం కాకపోతే కొంచెమైనా సెట్ అయ్యేలాగా తీసుకుంటాను అని అనుకుంటున్నాను. అండ్ నాతో పాటు ఇప్పుడు మీకు సర్ప్రైజే. ఐ మీన్ నాకు పేరు తెలీదు, మీకు తెలీదు, జస్ట్ ఆన్సర్కి తెలుసు అంతే. సో విల్ సీ. రేపు ఎయిర్పోర్ట్కి వెళ్ళే అంతవరకే మనకు సర్ప్రైజ్. అప్పటిదాకా అయినా అన్నీ ప్యాక్ చేసేసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇంకేం చేస్తాం, కానీ అక్కడ దాకైనా ఆ ఎగ్జైట్మెంట్ని ఆపుకోవాలి, ఇంకేం చేయలేం. యా కమ్ గైస్, మనం ఇంకా ప్యాక్ చేసుకోవాలి. ఇట్స్ ప్యాకింగ్ టైమ్. అండ్ యూనో గైస్, మా ఆయన చెప్పాడు మాకు కొంచెం కస్టమైజ్డ్గా, అంటే మా ఆయనకి కస్టమైజ్డ్గా ఎలా కావాలి, నేను ఎలా శారీ వేసుకోవాలి, లైక్ మా ఇద్దరి అవుట్ఫిట్స్ ఏంటి అని 1 dayకి మా ఆయన చెప్పాడు, ఓకేనా? సో 1 outfit అయితే పర్ఫెక్ట్. లైక్ ఈ శారీ, ఇది శారీ యాక్చువల్ నేను ఇండియా నుంచి తెప్పించుకున్నాను. మళ్ళీ నేను పక్కన ఆల్రెడీ పెట్టుకున్నాను కొన్ని అవుట్ఫిట్స్. సో వాటిని చెక్ చేసుకొని ఒక్కొక్కటి వేయడమే, ఇంకా అంతే గైస్. దెర్ ఈస్ నో అదర్ ఆప్షన్ అట్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీలోకి ఆన్సర్ సెలెక్ట్ చేశాడు. ఇయర్ రింగ్స్, నా బ్రేస్లెట్, దాని తర్వాత యాంక్లెట్స్. ఆ శారీలోకి నేను ఇయర్ రింగ్స్ వేసుకుంటాను. నాట్ సో బ్యాడ్ గైస్. మా ఆయన సెలెక్షన్ ఇది కంప్లీట్లీ. ఇయర్ రింగ్స్ నేను ఇవన్నీ వేసుకుంటాను ట్రిప్లో. సో ఎంత బాగున్నాయి కదా, ఈ ఆన్సర్ సెలెక్షన్ మామూలుగా ఉండదు. ఏం రాజా?
కానీ సెలెక్ట్ చేయడం అంతే. లాస్ట్ టైం మా తమ్ముడు గిఫ్ట్ చేశాడు ఇది. వాళ్ళ లైఫ్లో వాడు నాకు ఇచ్చింది ఫస్ట్ గిఫ్ట్ ఇదే. నేను ఇస్తే తీసుకున్నాడు, చాలా తీసుకున్నాడు, ఇప్పుడు కూడా తీసుకుంటూనే ఉంటాడు. కానీ వాడు ఇచ్చిందే ఫస్ట్ గిఫ్ట్ ఇది. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది ఈ బ్రేస్లెట్. నాకు దిష్టి తగ్గలకూడదు అని మా తమ్ముడిది ఇచ్చాడు. ఇవి లైక్ సో యా, ఇలా ప్రేమలు అనురాగాలు కొంచెం పక్కన పెట్టి సర్దుకుంటే ఫాస్ట్గా అవుతుంది పని. మై జ్యువెలరీ సెలెక్షన్. నేను ఇక్కడ జ్యువెలరీ సెలెక్ట్ చేయడానికి కూర్చున్నా కదా, నేను మిగిలినవన్నీ చూస్తున్నాను. ఇంతే గాయస్, అస్సలు ఆన్సర్ని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నా మతి పోతుంది. కాన్సన్ట్రేషన్ ప్రాపర్గా ఉండట్లేదు. ఏమంటావు ఆన్సర్? మతి ఐ మీన్, అండ్ నాకు కాన్షియస్లో నేను లేను. ఒక్కటి ఆలోచిస్తున్నా, ఇంకోటి ఆలోచిస్తున్నా. అస్సలు షట్ అప్. ఇన్ని రోజుల నుంచి ట్రిప్ అనుకుంటున్నాము, కానీ మా ఆయన ఇప్పుడు ఐ మీన్ ఇంకా రేపు పొద్దున ఫ్లైట్ ఉంది. ఈ ఆన్సర్ ఇప్పుడు కూర్చొని ఐరన్ చేస్తున్నారు. దట్స్ వై హీస్ మై హస్బెండ్. రాజు, నువ్వు నీకు ఎగ్జామ్ ఉంటే బీటెక్లో కానీ నువ్వు నీ మాస్టర్స్లో కానీ నీ స్టడీస్ టైంలో నువ్వు రాత్రిలో కూర్చొని చదువుకునేవాడువా, ముందు చదువుకునేవాడువా? ఓ అట్లా కాదు, వన్ నైట్ బ్యాటింగ్ లాగానా, లేకపోతే ఎట్లా అని? ఓ ముందు నుంచే చదివేవాడువా? అయితే మా ఆయన బ్యాక్ బెంచర్ కాదు, అండ్ నేను కూడా బ్యాక్ బెంచర్ ఏం కాదు, లాస్ట్ నుంచి సెకండ్ బెంచ్. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలా. లాస్ట్ నుంచి సెకండ్ బెంచ్ అయితే బ్యాక్ బెంచ్ అవుతుందా? ఓకే, అంటే నేను లాస్ట్ బెంచ్ అయితే మేబీ. అంటే మాకు ప్రతిసారి ఎలా కూర్చోబెట్టేవాళ్ళంటే హైట్ వైజే కూర్చోబెట్టేవాళ్ళు, కాలేజ్లో కానీ దాని తర్వాత ఇంకా ఎలాగైనా కానీ. సో అంతే గైస్. ఆన్సర్ నువ్వైతే ముందర కూర్చునేవాడువా రాజా? నువ్వు ఫ్రంట్ బెంచ్లో కూర్చునేవాడువా మీ కాలేజ్లో? ఫ్రంట్ బెంచ్లో కూర్చునేవాడువా? థర్డ్ బెంచ్, సెకండ్ బెంచా? ఓకే. ఎందుకు? కానీ యాక్చువల్లీ ఫ్రంట్ బెంచ్లో కూర్చుంటే నిద్ర రాదు. నాకు చాలా బాగా అనిపించింది. కానీ మనం ఎప్పుడు ఫ్రంట్ బెంచ్ స్టూడెంట్స్ కాదులేండి గైస్. లేకపోతే సార్ని ఇలా చూడాల్సి వస్తుంది. మేము డిప్లొమా చేసేటప్పుడు అయితే మా సార్ ఎలా ఉండేవాడంటే సోది చెప్పేవాడు కొంచెం చాలాసేపు. మా డిప్లొమా ఫ్రెండ్స్ చూస్తే నన్ను చంపేస్తారు కానీ, బట్ యా అంటే అరే మీరు ఇట్లా చేయండి రా, ఇట్లా చదువుకోండి రా, ఇది అది అని. ఓకేనా? లెసన్ చెప్పేదానికంటే ఏమంటారు, అది చెప్తా ఉన్నప్పుడు ఇలా ఉండాలి కదా, అదంతా అట్లా ఇట్లా ఉండేటప్పుడు ఏమవుతుందంటే మెడ నొప్పి వస్తుంది. అప్పుడు ఇంకేం చేస్తాం, వినాలి. సో దట్ మనకి అంతకుముందు మనకి ఫ్రంట్ బెంచ్ అస్సలు, ఫ్రంట్ బెంచ్కి చాలా దూరం ఉంటాను. బ్యాక్ బెంచర్స్ అందరూ ఒక లైక్ చేసుకోండి మన వీడియోని. సో ఇలా ఆన్సర్తో బాతాగాని పట్టుకొని అవి ఇవి లైక్ ఇది వేసుకోవాలా అది వేసుకోవాలా, లైక్ అన్నీ ఆయనకి నచ్చినట్టు లేకపోతే నాకు నచ్చినట్టు ఇలాంటివన్నీ డిసైడ్ చేసేసుకొని అన్నీ అయితే పెట్టుకున్నాను. ఇక్కడ నేను చేసింది ఏంటి అంటే, ఇలాంటి కండిషన్స్లో నాకు బాగా యూజ్ అయ్యేది ఏంటంటే ఈ ట్రిప్లో మన యాక్సెసరీస్ కానీ లేకపోతే ఈ లావెటరీస్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, ఎక్కువ స్పేస్ కవర్ చేసేవి.
అలాంటివి కొన్ని కొన్ని తగ్గించుకోవచ్చు. ఎట్లా అంటే చిన్న చిన్న కాస్మెటిక్స్ తీసుకెళ్ళడము, లేకపోతే జ్యువెలరీ కూడా చాలా బల్క్గా తీసుకెళ్లకుండా దానికి తగ్గట్టు తీసుకొని, లేకపోతే ఒక 2-3 డ్రెస్సెస్లో కూడా కలిపేసుకునేలాగా తీసుకెళ్తే అక్కడికి వెళ్ళినాక కన్ఫ్యూజన్ లేకుండా జస్ట్ గ్రాప్ చేసేసుకొని వేసేసుకునే లాగా అంత ఈజీ అవుతుంది. నేను ఈ ట్రిప్లో అయితే నేను ఇదే ఫాలో అయినాను. నాకు చాలా బాగా యూజ్ అయింది అండ్ మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ అలా మొత్తం అన్నీ సర్దేసుకొని పొద్దునకి ఏ ఫీల్ లేకుండా ప్రశాంతంగా వెళ్ళడానికి అన్నీ రెడీ చేసేసుకున్నాను నేను. సో దీని తర్వాత నెక్స్ట్ నా ట్రిప్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎలా జరిగింది, దాని తర్వాత ఏం చేసాం మేమంతా, అండ్ నా సర్ప్రైజ్ ట్రిప్ ఎక్కడ, ఇది ఈ ఊరికి వెళ్తున్నాము లేకపోతే ఈ కంట్రీకి వెళ్తున్నామా అని ఎక్కడ రివీల్ అయింది అనేది నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. సో కంటిన్యూస్గా వీడియోస్ వస్తాయి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. అవన్నీ మీరు మిస్ కాకూడదు అంటే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ నేను కొన్ని చోట్ల ఇది కమెంట్ చేయండి, ఇది కమెంట్ చేయండి అన్నట్టు చెప్తున్నాను కదా, సో మీకు కూడా అలానే ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ బాయ్ బాయ్ గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.